జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఓం మన్మథాయ నమః. 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 ప్రేమమయమైన ఈ భూలోకంలో ప్రేమ కోసమై తప్పిస్తున్నవో బాలామణి, సుఖీ భవ. దేవి, నీవు మా నామమును జపించగనే ఆ దివి నుండి ఈ భూమికి నకసిక పర్యంతము సర్వాలంకార భూషితుడనై ప్రసన్న వదనుడనై నా సతిరతి నిరంతర రతి క్రీడా విలాసం ఉన్నదలి నీ కొరకై ఇచ్చట ప్రత్యక్షమైతిని. చెప్పు బాలామణి, ఏమి నీ కోరిక? ఆత్మశుద్ధితో జపించితివి గనుక నీకు వరాలిచ్చుటకు వచ్చి తిని. ఇది కళ నిజమా? నిజమే. సంపూర్ణముగా ఇది నిజమే బాలమని, సంకోచమేలా? యావత్ ప్రపంచాన్ని నా చూపులతో మత్తెక్కించి నిత్యము నవయవ్వన సౌరభాల్ని కురిపించి ఎల్లరను ఆనందడోలికల్లో రూతలుగించే మన్మథ నామధేయుండను నీకు వరంబులసొకటకై ప్రత్యక్షమైతుంది. ఏమి కావలయునో కోరుకును. గురు, సారీ స్వామి, మీరు మన్మధుడా? తప్పు, మన్మధుడా కాదు, నిక్కముగా ప్రపంచ ప్రేమ సామ్రాజ్యాధినేతను మన్మధుండను. ఆహా, మన్మధుడంటే నేను వేరే విధంగా అనుకున్నాను. షారుఖ్ ఖానో, చిరంజీవో, బాలకృష్ణలానో ఉంటాడనుకున్నాను. వారెవరు? మా సినిమాల్లో ఏ క్లాస్ హీరోలేండి. వారే మేమే. ముఖ్యముగా యావదాంధ్రదేశమునకు నచ్చిన రూపమాది. అది సరే గాని స్వామి, మన్మధుడంటే కిరీటం, పూల బాణ వగేరా ఉండాలి కదా. మీరేమిటి సూపర్ మ్యాన్ లా ఈ డ్రెస్సు, AK-47 గన్ను? ఇది నీవన్నట్టు AK-47 కాదు, దానికి 1,000,000 రెట్ల బలమున్న BM-1000. దీనితో ఒక్క ప్రేమ పుష్పాన్ని సంధించిన జీవులు ప్రేమ మైకంలో పడి మైకమనే సముద్రంలో ఈదులాడి ఓలలాడి అలసి సొలసి సుఖించి నశించవలే. మీకు ఇంగ్లీష్ కూడా టచ్ ఉందా స్వామి? ఎందుకు ఉండకూడదు, వారికి కూడా మేమే గురువులం. ఐఎమ్ ది లవింగ్ ఫర్ ఇంగ్లీష్ పీపుల్ ఆల్సో బాలమణి. మా భూలోకంలో ప్రేమ పక్షులకి మీకు తేడా ఏమిటి స్వామి? ఏమున్నది బాల, ప్రస్తుతము మీ లోకమున పురుషులు లూజు దుస్తులు ధరించుతున్నారు, కానీ మేము గాలి కూడా చొరబడనే టైట్ దుస్తులు ఏ విధముగా ధరించుతున్నాము. చెప్పు బాలమని, ఏమి నీ కోరిక? ఐఎమ్ ఏ బిజీ గాడ్ యు నో. మిమ్మల్ని చూడగానే నా కోరిక నేనే మర్చిపోయాను. ఇంకోసారి చూద్దాంలే స్వామి. అదే కుదరదు, నీవు పిలిచితివి, మేము వచ్చితిమే. కోరిక తీర్చి వెళ్ళవలేను, అదర్వైజ్ ఐ కాంట్ గో బేబీ. సరే, మా సీరియస్ ఎస్ఐ అలీ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనంటే పడి చచ్చిపోతాననుకోండి. ఆయనేమో నన్ను చూస్తే చురుబురులాడుతుంటారు, పట్టుకుంటే కస్సుమంటారు. నన్ను ఆయన కొంచెం ప్రేమించేలా చేయండి స్వామి, ప్లీజ్. ఓ చింతేనా? 3 మారులు నన్ను తలుచుకుని ఒక్క మారు అతనిని తలుచుకునము, నీ కోరిక ఫలించు. ఒకవేళ అతడు ప్రవరాక్షుడిలా ప్రవర్తించిన భయపడకుము, నేను మళ్ళీ ప్రత్యక్షమయ్యేదను. సుఖీ భవ. ఏమిటి, నీకు నాలాగే వేడి పుట్టిందా? కలలు కంటున్నావు? సారీ మాలా, ఇక డిస్టర్బ్ చేయలే, పడుకో. మధ్యలో ఇదొకటి.
ఎక్స్క్యూజ్ మీ సార్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. షీ ఈజ్ వాణి. హలో Hello. సార్. గీత. హలో. జయ. Hello. హాయ్. మాల. హాయ్. సార్ మీరు మాతో కలిసి ఫోన్ చేయాలి. నో థ్యాంక్స్. ఇక్కడ సుష్టిగా భోంచేసి పడుకోవడానికి రాలేదు, మీరు వెళ్ళండి. 1732 సో అతను ఆ బాయ్. కిష్టిగాడా సార్? అతన్ని ఇక్కడే ఉండమను. మీరంతా వెళ్ళండి. బీ ఆన్ ది డ్యూటీస్. ఎస్ సార్. అమ్మగారు, ఈ ఫుడ్ మీకు నచ్చుతుందో లేదో ఈ వాటికి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. ఏం కావాలన్నా కేక్ వేయండి, క్షణంలో వచ్చి వాళ్తాను. చాలు చాలు. వంకాయ కూర నాకొద్దు బాబు, అసలే వేడితో చస్తున్నాను. అది కాదయ్యా, అటు ఇటు తిరుగుతుంటావు కదా, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. ఆ హత్య మా టెత్తకి నాకు భయం వేస్తుంది. గుండె టల్ల పని కొట్టుకుంటుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అది కదే శిల్ప, నీకు భయం ఏంటి లేదా? భయమా? నాకు భయమా? బుద్ధి తెలిసినప్పటి నుంచి అదంటే నాకు తెలీదు. ఇక్కడ తెలుస్తుందేమోనండి. అది కూడా చూద్దాం. ఆ ఉన్మాది నా కళ్ళబడాలి. చిత్తుగా ఎముకలు విరిగేలా కొట్టి నేనే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. హోమ్ మినిస్టర్ చెల్లెలైనందుకు అన్నయ్యని చూసి అందరూ గర్వపడేలా, ప్రతిపక్షం కుళ్ళుకునేలా నేనంటే ఏమిటో నిరూపిస్తాను. పొరబోతుందేమో, నీళ్లు తాగండి. థ్యాంక్స్. అంతమంది ఆడవాళ్ళని చంపాడు కదా, ఒక్కరిని కూడా రేప్ చేయలేదట. ఎందుకో అతనికి ఏమైనా... నువ్వు నోర్మి, నీకెప్పుడు రేపులు చింతే. ఇంతమందిని అంత కర్కశంగా ఎందుకు చంపాడో? ఎందుకేంటి ఒళ్ళు బలిసి? అలా అనికే, అతను మనిషే కదా పాపం. ఈ కర్మభూమిలో మనిషి చేసేది తప్పో ఒప్పో నిర్ణయించేదే ఆ భగవంతుడు. మనం నిమిత్త మాత్రమే. తమరికి ఉపన్యాసాన్ని చాలించాలని కోరుకుంటున్నాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. అన్నట్టు ఈ ఎస్ఐ ఎక్కడా? చాలా సీరియస్ మనిషి. అన్నట్టు మీ ఇద్దరిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్నట్టే కనిపిస్తున్నారు. అదంతా సస్పెన్స్. ఆఫీసర్ అంటే అలా చెయ్యాలి డ్యూటీ. ఆయనే మావారైతే అమ్మో నేనాగలేనే. సార్ని చూడగానే నాకు భయం అట్టే పోయిందనుకో. మగాడంటే అలా ఉండాలి. ఏం డిస్టర్బెన్స్ ఏమో. కోపం చేసుకోండి అంటే ఒక మాట చెప్తాను. ఆ దేవుడి దయవల్ల మీరిద్దరూ ఒక్కటైతే చూడాలనుంది. చక్కటి జోడి. ఇల్లు సిల్లి, నోరు మూసుకొని పడుకో. అవును, పర్ఫెక్ట్ సెలక్షన్. ఏమిటి నా గుండె ఎలా దడబడుతుంది? ఇదేమిటి నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది? వీళ్ళు 13, నువ్వు వెళ్ళు. ఎస్ సార్. మీరు మా కూడా రాకూడదా? సారీ మేడం, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళరండి. సరేలేండి. సార్ కూడా మనతో వచ్చుంటే చాలా బాగుండేది. నువ్వు నోర్మి. ఎందుకు ఎలా కోపడతావు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. కట్టిన్. ఏమిటి ఇంకా కూర్చున్నావు? దిగు. నీ రానే, ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫినిష్ చేసి వస్తాను. నీ కర్మ. ఎప్పుడు నవలు చదవడైనా ఇంత దూరం వచ్చి రానంటావేంటి? రేపు తీసేసి ఏం రాస్తావు? మీరు రాసింది కాపీ కొడతాను. నువ్వు రావా? అబ్బాయి, నేను రానండి. అదేం కుదరదు. నువ్వు మాతో రావాల్సిందే. అయినా మనమేం దూరంగా వెళ్తున్నావా? అక్కడికేగా జై మనకు కనిపిస్తూనే ఉంటుంది. త్వరగా రా. రా. ఒక ఐడియా. నువ్వేం చేస్తున్నావు అక్కడ? కొంచెం పని ఉంటేను. సరే ఇట్రా. వాళ్ళందరూ అక్కడున్నారు. వాళ్ళు వచ్చేలోపు ఓ పని చేద్దాం. ఏం చేద్దాం?
మనమేమో ఇక్కడ రాళ్ళు రప్పలు నెత్తుక్కుంటూ కూర్చున్నాం. అక్కడ జయ ఒకతే ఉంది పాపం. నువ్వు నోరు మూసుకుని పని చూడవే. మనం అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉన్మాదిగాడు వచ్చి జయని రఫ్ ఆడించి వాహ్ వా క్యాసీన్ అన్నట్టు చేస్తే అయ్యో, ఇప్పుడు చూడు తమాషా. వాళ్ళు రాగానే నేను నీంది చూసి ఆ ఉన్మాదే ఎత్తుకెళ్ళాడని అద్దరిపోతారు. సడన్ గా కనపడి వాళ్ళని ఫూల్స్ చేసేద్దాం. ఆ మాత్రం దానికి నేనెందుకు, నేను వెళ్ళిపోతాను. అమ్మో, ఈ అడవిలో నేను ఒక్కదాన్ని. ఆ ఉన్మాది వచ్చి ఏదైనా చేసేస్తే నాకు భయం బాబు. అమ్మగారు, జీపులో జై గారు లేరు. మాట్లాడవే జయ. నేను ముందే చెప్పాను మాతో రమ్మని. జయ జయ మేమింతమంది ఉండగా ఆ కిరాతకుడికి నువ్వే కనపడ్డావా? ఏమి శిల్ప, మాల, గీత, ఇక మన జయం మనకి లేదు. ఇన్నాళ్ళు ఆ దేవుడు ఉన్నాడు అనుకున్నాను, కానీ తను లేడని నిరూపించుకున్నాడు. జయ, ఓ చక్కటి పోజిపోవే, ఫోటో తీసుకుంటాను. నేను అనుకున్నట్టే జరిగింది. ఇంత టెన్షన్లో మీరంతా వచ్చి నా తల మీద పట్టప్పుడే అనుకున్నా ఏదో జరుగుతుందని. అనుకోవడం ఏంటి, జరిగిపోయింది. అసలు ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు? ఏమయ్యా, సెక్యూరిటీ వెళ్ళి మీరు ఏం చేసినట్టు? మిమ్మల్ని ఏం లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఏ ఫూల్. ఏది కాదు? సి మేడం, ఇది మీరు ఊహించుకున్నట్టు ఈజీ ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ఓరియంటెడ్ విత్ బ్రూటల్ మర్డర్స్. ఫినిష్. ఒక్క చిన్న పొరపాటుతో ఈ అమ్మాయి జీవితం ఫినిష్. మీకున్న అధికారంతో, అహంకారంతో ఈ అమ్మాయిని బతికించగలరా? నో, నెవర్. ఈ అమ్మాయి పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తావు? కమ్ ఆన్, టెల్ మీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. శిల్ప, ప్లీజ్ ఇప్పటికైనా మీరంతా ఇళ్ళకి వెళ్ళిపోండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. ఓకే, విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ క్యాచ్ దట్ బాస్టర్డ్. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. బాలామణి వచ్చితిమి. ఏమిటి స్వామి, అంతగా పిలిస్తే ఇంత ఆలస్యమా? వరములు కోరువారు ఇంకెందరో ఉన్నారు, అందులకే ఈ ఆలస్యం. ఇంతకు ఏమైనది నీ ప్రేమయత్నము? ఏమైందా? కనీసం కల్లో కూడా రిజెక్ట్ చేశాడు. పోండి స్వామి, మీ మీద నమ్మకం పోయింది. ఏమంటివి? నీ ప్రయత్నమునకు ఆత్మశుద్ధి లేదు. లేకున్నా నీ అంతటి అందగత్తె, నీ అంతటి సుందరాంగి వెంటపడినా అతనిలో స్పందన లేదా? జడుడా అతడు? ప్రవరాక్షుని కంటే ఘనుడా? ఇంద్రాది దేవతల కంటే గొప్పవాడా? చూడుగురు, నువ్వెవరివైనా కావచ్చు, ఆయన్ని ఒక్క మాట అన్నా నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయాననుకో, నీకు లాకప్ డెత్ అవుతుంది. కోపము వలదు. నా శక్తిని శంకించకము. ఈ బియ్యం తౌజులతో పుష్పవర్షములు కురిపించి అలసిపోతుంది. చూడుగురు, ఈ గొడవంతా వద్దు గాని ఇంతకీ నువ్వు మన్మధుడివేనా అని. అనుమానమేల బాలమని, ముమ్మాటికి నేను మన్మధుండనే. నువ్వు చెప్పిందేమి సరిగ్గా లేదయ్యా. నీ అనుమానము తీర్చుకున్నటకు నా దగ్గరకు రమ్ము. వచ్చి నా శరీరమును కణకణమును పరీక్షించుకొనుము. అయ్యో బాబాయ్, పరీక్షించుకోవడమే అది మిమ్మల్ని చచ్చూరుకుంటాను. చూడు బాలమని, ఇంకో మారు ప్రయత్నించుము. నా బియ్యం 1000 రేంజ్కి అతన్ని తీసుకురమ్ము.
అప్పుడు సంధిస్తా ప్రేమ పుష్పాన్ని. ఇక చూసుకో దాని తడాక. అంతేనంటారా? మాటికి అంతే. ఇంకో విషయం, దీని పేరు బియ్యం 1000 అన్నారు కదా, అంటే ఏమిటి స్వామి? బియ్యం 1000 అంటే బాబు మోహన్ 1000 అని. అది అతి భయంకర ప్రేమ జ్వాలాన్వితమైన అస్త్రము. ఈ భూలోకమున సంచరించి నాకు నువ్వు కన్ను కొట్టుకొనుచున్నది. ఏ చింతల బస్తీకో చిలకలూరిపేటకో వెళ్ళి నా కన్ను సరి చేసుకునొచ్చుదను. హలో డాక్టర్ గారా? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. స్పృహ వచ్చిందా? ఎలా ఉంది కండిషను? కాస్త ట్రై చేయండి సార్ ప్లీజ్. అన్నట్టు నేను స్టేషన్లో లేకపోతే గెస్ట్ హౌస్లో ఉంటాను. గెస్ట్ హౌస్ నెంబరు 21196. ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా వెంటనే ఫోన్ చేయండి ప్లీజ్, కైండ్లీ. థ్యాంక్ యూ. ఏమిటి అందరూ బయలుదేరుతున్నారా? ఏ నువ్వు రావా? క్షణాల్లో చేకిల్ అవుతుందని మనం ఎవరూ ఊహించలేదు. ప్లీజ్ అందరం వెళ్ళిపోదామే. అదేమీ కుదరదు. మన ప్రాణం లాంటి జయను పొట్టను పెట్టుకున్న ఆ ఉన్మాది అంతు చూడనిదే ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. ఒక్కసారి నా ట్రాక్లో ఆలోచించండి. జయను పోగొట్టుకుని ఎలా ఎలా వెళ్ళేది? మనందరి ప్రాణాలు పోయినా సరే ఆ ఉన్మాది అంతు చూడాల్సిందే. అంతేలేదే, ఆ దేవుడికి మన మీద కోపం వచ్చినట్లుంది. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కరెక్ట్. హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. జరిగిందంతా ఓ కలగా మర్చిపోదాం. ఆ ఎస్ఐ గారికి సహకరిస్తే సరే. ఇక నుంచి ఆయన చెప్పినట్టే విందాం. ఓకే. అమ్మగారు ఫోన్. హలో, నేనే అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? అంతా ఓకే కదా? అందరూ క్షేమమే కదా? ఒక్క రోజుకి ఏమవుతుంది అన్నయ్య? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. నిజంగా ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి. అలాగే అన్నయ్య. శిల్ప, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నాకేం అర్థం కావట్లేదు. నేను డ్యూటీ చేయాలా, మీకు సెక్యూరిటీ ఇవ్వాలా? అసలు నన్ను అర్థం చేసుకోరేంటి? చూడండి, మేమందరం ఆ ఉన్మాది అంతు చూసే వరకు ఇక్కడి నుంచి కదలం. మీరు పర్మిషన్ ఇస్తే మీతో కలిసి వర్క్ చేస్తాం, లేదా మా దారి మాది. ఓకే, అందరం కలిసి పనిచేద్దాం. ఏమయ్యా, కాస్త టీ తెచ్చిపెట్టు.